వెల్కమ్ టు లీలాస్ తెలుగు వరల్డ్. అందరికీ నమస్కారం. రేపు ఏప్రిల్ 18వ తారీఖు శనివారం. అలాగే మన హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన మాధవ మాసంగా పిలువబడేదే వైశాఖ మాసం. అయితే ఇది రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇక చైత్ర మాసం ముగిసి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వచ్చే ఈ మాసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అయితే ఈ ఏడాది వైశాఖ మాసం శనివారంతో ప్రారంభం అవ్వడం ఒక అరుదైన మరియు శక్తివంతమైన సంకేతం. ఈ నెలలో చేసే స్నానాలకు, అలాగే దానాలకు మరియు జపాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కానీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు మీ దరిద్రాన్ని పెంచుతాయి. అసలు ఆ 14 నిషేధించే వస్తువులు ఏమిటి? వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు చేస్తే అప్పులు తీరుతాయి? రావి చెట్టును ఎలా పూజించాలి అనే విషయాలు ఎక్కడ మిస్ చేయకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వైశాఖ మాసం అంటే ఏమిటి? ముందుగా అసలు వైశాఖ మాసం విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం. చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. దీనినే మాధవ మాసం అని కూడా అంటారు. అయితే ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో బలంగా ఉంటాడు. అందుకే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ సూర్య భగవానుడిని ఆరాధించడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమో అలాగే ఈ వైశాఖ మాసం కూడా విష్ణువుకు అంతే ఇష్టం. ఈ నెలలో చేసే విష్ణు సహస్రనామ పారాయణము మీ ఇంటికి అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు సంపూర్ణ పంచాంగం వచ్చేసి తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం. తిది వైశాఖ శుద్ధ పాడ్యమి. నక్షత్రం వచ్చేసి భరణి, యమధర్మరాజుకు సంబంధించినది. అందుకే రేపు దానాలు చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఉదయం 11:50 నుంచి 12:41 వరకు. ఏదైనా శుభకార్యము లేదా పరిహారాలు మొదట పెట్టడానికి ఇది అద్భుతమైన సమయము. ఇక రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త వస్తువులు కొనడం కానీ శుభకార్యాలు కానీ చేయకూడదు. ఇక శనివారం కాబట్టి ఈ శనివారం నాడు పొరపాటున కూడా కొనకూడని 14 వస్తువులు, అలాగే శనివారంతో పాటు మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇనుప వస్తువులను కొనకూడదు, కానీ దానం చేయవచ్చు. అలాగే నూనెకు సంబంధించి వంట నూనె లేదా ఆవ నూనె కొనడం వలన కష్టాలు వస్తాయి. ఇక ఈ రోజున ఉప్పు కొంటే అప్పులు అనేవి పెరిగిపోతాయి. అలాగే కత్తెర మరియు సూదులు, పదునైన వస్తువులను కొనడం వలన బంధుత్వాలలో గొడవలు ఏర్పడతాయి. అలాగే నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు అంటే లెదర్ ఈరోజు ఇంటికి తీసుకురాకూడదు. ఇక చీపురు, ధాన్యాలు ఇవి కూడా శనివారం కొనడం అశుభంగా భావిస్తారు. ఇక సముద్ర స్నానం మరియు విష్ణువు రావి చెట్టు పూజ. వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో 1000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇక మంగళ, శుక్రవారాలు తప్ప మిగిలిన రోజులలో సముద్ర స్నానాన్ని చేయవచ్చు. ఇక ఈరోజు విష్ణు పూజ వచ్చేసి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ శ్రీ మహావిష్ణువుని నల్లని తులసి అంటే కృష్ణ తులసి దళాలతో పూజించండి. దీని వలన పునర్జన్మ ఉండదని పద్మపురాణం చెబుతోంది. ఇక రావి చెట్టు మొదట్లో నీరు పోసి 3 ప్రదక్షిణలను చేయాలి. ఇది కుదరని వారు తులసి చెట్టుకు నీరు పోసి దీపాన్ని వెలిగించిన అకాల మరణాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఇక్కడ నీళ్లకు బదులు కొన్ని పాలను కూడా ఉపయోగించవచ్చు. ఇక వైశాఖ మాసంలో చేయాల్సిన 7 మహాదానాలు. ఈ నెలలో దానం చేయడం వలన మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. ధర్మఘట్ట దానము, మట్టి కుండలలో నీటిని నింపి దానం చేయడము. ఇక జలదానం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము. ఇక చెప్పులు మరియు గొడుగు,
బాటసారులకు నీటిని దానం చేయడం వలన ప్రారబ్ధ కర్మలు అనేవి తొలగిపోతాయి. ఇక చందనము మరియు మామిడి పండ్లు, వీటిని దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇక వస్త్రదానానికి వచ్చేసరికి తెల్లని నూలు వస్త్రాలు పితృదేవతలకు చాలా ప్రీతికరమైనవి. ఇక అలాగే పరమశివునికి అభిషేకము, ఆవునేతితో శివునికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈ నియమాలు అన్నీ కూడా పాటిస్తూ వైశాఖ మాసాన్ని భక్తితో గడపండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన లీలా తెలుగు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు రేపు ఏ దానం చేయాలి అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.